అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే రవికుమార్ అని చెప్పనే ఒక టీటీడీ ఉద్యోగి, అతని విధేంటి అంటే పరకామణిలో భక్తుల చేత సమర్పించబడ్డ ఈ ఫారిన్ కరెన్సీని హ్యాండిల్ చేయటం. అలా హ్యాండిల్ చేసే క్రమంలో అతను ప్రతిరోజు దొంగతనానికి పాల్పడుతున్నాడు అని చెప్పని ఒకరోజు విజిలెన్స్ వాళ్ళకి అతను పట్టుబడ్డాడు. అతని శరీరంలోనే అతని చర్మంలోనే బయట వాళ్ళకి కనిపించకుండా ఒక అరలాంటి దాన్ని కుట్టించుకొని మరి దానిలో దాచుకుంటున్నాడు అని చెప్పని నిర్ధారణ అయింది. విజిలెన్స్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యాధారాలతో సహా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దొంగతనాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు చూస్తే బయట రకరకాల ఆరోపణలు ఉన్నాయి. కొన్ని వేల డాలర్లు దొరికితే వాటిని $900 చూపించారు అని చెప్పని. అవునా? కానీ $900 అయితే అఫీషియల్గా డిస్క్లోజ్ చేశారు. తర్వాత టీటీడీ విజిలెన్స్ విభాగాలు అతని పూర్వాపరాల్లోకి వెళ్ళి ఈరోజు ఒక్కరోజే ఇతని దొంగతనానికి పాల్పడ్డా, ఎన్నాళ్ళ నుంచి ఇతని దొంగతనం చేస్తూ ఉన్నాడు, ఎంత సొమ్ము ఇప్పటికి ఇతని నుంచి తస్కరించబడి ఉంటుంది అని చెప్పని మూలాల్లోకి వెళ్ళి విచారణ చేస్తే విస్తుపోయే వాస్తవాలు సుమారుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తిపాస్తులు అతను సమకూర్చుకున్నట్టుగా నిర్ధారణ అయింది. దానితోటి తిరుపతి రూరల్ మండలంలో ఒక 3 ఆస్తులు, చెన్నైకి సంబంధించిన ఒక 2 ఆస్తులు, మరి అతని మీద కేసు నమోదు చేస్తారు అని చెప్పనే ఉద్దేశంతో కావచ్చు, లేదు మరి శ్రీవారికి సంబంధించిన సొమ్ము కొట్టేసి ఇవాళ నేను ఇలా దొంగతగా సమాజం ముందు దోషిగా నిలబడ్డాను అని ప్రాచ్యతంతో కావచ్చు, ఒక 5 ఆస్తులు తిరిగి శ్రీవారికి అతను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ 5 ఆస్తులు కాక ఇంకా మిగిలిన ఆస్తులు కూడా ఇంకా కొందరు నాటి పాలక మండలి సభ్యులు, కొందరు పోలీసు అధికారులు, అలాగే నాడు పాలక మండలి అధికారులు కలగలిసి ఇంకా అతని దగ్గర నుంచి రాయించుకొని పంచుకున్నారు అని చెప్పని కూడా వార్తలు వచ్చినాయి.